ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని గుంపుల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్తో కలిసి లబ్ధిదారులు షేక్ పర్వీన్ బేగం, అబ్దుల్ హమీద్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని గుంపుల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్తో కలిసి లబ్ధిదారులకు షేక్ పర్వీన్ బేగం, అబ్దుల్ హమీద్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదవారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సర్వోత్తం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ పార్టీ అధ్యక్షుడు పిట్ట రాజశేఖర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆవుల నాగయ్య, కిన్నెర సీను, పిట్ట సైదిరెడ్డి, తందార్పల్లి వీరయ్య, మండల కాంగ్రెస్ నాయకులు దుబాక ప్రభాకర్ రెడ్డి, గుంజలూరు సర్పంచ్ బెల్లంకొండ, బొల్లికొండ సైదులు, తిరుమలగిరి సర్పంచ్ నాగయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్నా మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి, నాగు నాయక్, మధ్యపోయిన శ్రీనివాస్, వాజిద్, మియా తదితరులు పాల్గొన్నారు. मेरा नाम परवीन है। परवीन ना पेर परवीन మా సార్ పేరు అబ్దుల్ హమీద్. ఇదివరకు రేకులు ఇల్లు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు వచ్చింది, కట్టుకున్నాం. 6 నెలల్లో పూర్తి చేసినాం. బిల్లులన్నీ మాకు సక్రమ కాలంలో పడ్డాయి. థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో చివెంల మండలం గుప్పుల గ్రామంలో ఈరోజు అబ్దుల్ హమీద్ పర్వీన్ గారి ఇల్లు, మన నూతన ఇల్లుని, ఇందిరమ్మ ఇల్లుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను, గ్రామ సర్పంచ్ని, చుట్టుపక్కల ఉన్న సర్పంచులను అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో
స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఇట్లాంటి ఇల్లును ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కళ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. గత 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాని దాఖలాలు ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇల్లు రాలేదు. అందుకోసమనే మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆ రోజు మా నాన్నగారైన స్వర్గీయ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లులు మొదటి దఫాలో శాంక్షన్ చేసిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఆ శాంక్షన్ అయిన ఇల్లులో ఇట్లాంటి అబ్దుల్ హమీద్ గారు లాంటి బీదలు అర్హులైన వారిని పార్టీలకు అతీతంగా వారి ఆలోచన చేసి వారు గ్రామంలో ఇంద్రమ కమిటీల ద్వారా ఎంపిక చేసి అలాంటి వారిని ఎల్లువల్ లిస్ట్ లో పెట్టి పంపించినప్పుడు ఇట్లాంటి వాళ్లకు నిజమైన బీద వారికి శాంక్షన్ చేయడం జరిగింది. వారు కూడా ఈ రోజు అంతకుముందు చాలా మంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని భయపెట్టినారు. మీ ఇల్లు కట్టుకుంటే మీకు బిల్లులు రావు, మీరు ఇల్లు కూడా మధ్యలో ఆగిపోతుందని చెప్పి ఆలోచనతో వాళ్ళని భయపెట్టినారు. దానితో పాటు అవినీతి ఉంటది. ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉంటారో అనర్హులకు కూడా ఇల్లులు వస్తాయని చెప్పి కూడా భయపెట్టినారు. అలాంటి అన్నిటి పక్కన పెడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా చక్కగా వాళ్ళన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఈ రోజు నిజమైన అర్హులకు ఇల్లులు శాంక్షన్ చేయడమే కాదు, వారికి కూడా బిల్లులు ఇస్తూ ప్రతిపక్షాల ఏదైతే అబద్ధ ప్రచారాన్ని ఈ రోజు కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బద్దలు చేసిన విషయాన్ని మీకు గుర్తు తీసుకొస్తున్నాను. అందుకోసమే ఇంత మంచి కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించి ఈ రోజు నాకు స్వీట్లు తినిపించిన అబ్దుల్ హమీద్ గారికి, పర్వీన్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి కూడా అల్లా దీవెనలు ఎల్లవేళలు ఉండాలని చెప్పి ఈ విధంగానే అందరూ ఇళ్లలో సుఖ సంతోషాలు వెలుజిల్లాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేపట్టి దాని తగ్గట్టే మా నాయకత్వం కూడా అదే ధోరణితో పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం.